నాకు అన్యాయం చెయ్యకు. మా అమ్మ నాకు కావాలి స్వామి. నాకు తెలియకుండా నేను చేసిన తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించు. కానీ అమ్మ ఎక్కడున్నా నాకు చూపించు. మహాదేవ ఓం నమః శివాయ 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 అయ్యా, ప్రతి సంవత్సరం మీ అమ్మగారి చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆమె వారసులైన మీ చేత కాబోయే అమ్మాయి సమేతంగా జరిగింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. తథాస్తు. పరమేశ్వర, ఆ పంతులు గారి వాక్కు నీ వాక్ అనుకుంటున్నాను. నువ్వు ఈ బిడ్డల్ని ఆశీర్వదించావని నమ్ముతున్నాను. ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించు తండ్రి, కొనసాగించు. ఈవిడే ఆవిడ పోలే దొరికేసింది. ఇంతమంది జనాల్లో ఆవిడ కిడ్నాప్ చేయడం ఎలాగా? ఇంకంతా అయిపోయింది కదా? అవును అర్జున్ బాబు, నేను అటు పక్క వెళ్లి బోనమ్మని వెతుకుతాను. మీరు ఇటువైపు వెళ్ళి వెతకండి. భావం తీసుకుని అదెక్కడెక్కడ తిప్పుతుందో. అత్తయ్య పేరు చెప్పుకొని అది మెల్లగా భావని తన వైపు తిప్పుకోకుండా ఉండదు. ఒకవేళ అది తిప్పుకోకపోయినా ఈ ప్రకృతి చాలా డేంజర్. ఇద్దరిని కలిపినా కలిపేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. చెప్పు ప్రియా. ఎక్కడున్నారు బావా? అత్తయ్య కనిపించిందా? లేదు ప్రియా, అమ్మను వెతికే పనిలోనే ఉన్నాం. అనుకోకుండా మన శివాలయం గుడి దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. అవునా బావా? అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? మీరు అదే ఎక్కడున్నారని కాల్ చేశాను బావా. సరే ప్రియా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంటే బావా కావేరులకు కూడా అత్తయ్య ఇంకా కనిపించలేదన్నమాట. వీళ్ళకి కనిపించే లోపే ఎలాగైనా అత్తయ్య ఎక్కడుందో కనిపెట్టాలి. అరే సాంబా, అత్తయ్య ఎక్కడుందో త్వరగా చూసి చావరా. ఏంటండి, ఏం వెతుక్కుంటున్నారు? రండి వెళ్దాం. మీరు ఆటోలో ఇంటికెళ్ళండి, నాకు కొంచెం గుళ్ళో పని ఉంది. సహాని కలిసి రావాలి. సరే సరే, వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. సరే.
చెప్పు. మేడం మీరు ఫోటో పంపించిన ఆవిడ కనిపించారు. ఇక్కడే గుడి దగ్గరే ఉన్నారు మేడం. అవునా? గుడంటే ఏ గుడి? ఇక్కడే మేడం, కాచిగూడ శివాలయం. కాచిగూడ శివాలయమా? ఓ మై గాడ్! రే, అక్కడేరా మా బావ కూడా ఉన్నాడు. మీరిప్పుడు కిడ్నాప్ చేయాల్సింది బావ వాళ్ళమ్మని. అవునా? ఏంటి మేడం మీరు చెప్పేది? అవును, గుళ్ళో చూడు. భువనేశ్వరి దేవి గారి కొడుకంటే ఆ గుళ్ళోనే స్పెషల్గా చూస్తారు. అవును మేడం, ఇప్పటి వరకు పూజలో ఉంది ఆయనే అనుకుంటా. కన్ఫర్మేషన్ కోసం ఒక్కసారి ఫోటో పంపించరా? పిచ్చి సన్నాసి, పంపిస్తాను చూడు. వచ్చిందా? మేడం ఇతనే మేడం, అభిషేకం కూడా చేయించాడు. రే సాంబా, బావతో జాగ్రత్త. పొరపాటున ఈ కిడ్నాప్ గురించి బావకి తెలిసిందనుకో మనిద్దరినీ చంపేస్తాడు. మేడం తల్లి కొడుకులిద్దరూ ఒకే గుళ్ళో ఉన్నారు. ఆవిడ్ని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు. మీరే ఏదో ఒకటి చేసి ఆయన ఇక్కడి నుంచి పంపించేయండి. సరే, బావ సంగతి నేను చూసుకుంటాను. మా అత్తయ్య మాత్రం ఈ రోజు అస్సలు మిస్ అవ్వకూడదు, సరేనా? ఓకే మేడం, మీరు ఆ పని చూడండి. ఆవిడ్ని నేను పైకి పంపిస్తాను. రేయ్ ఒరేయ్, అందరూ కాచిగూడ శివాలయానికి వచ్చేయండి రా, త్వరగా. బావని ఎలాగైనా ఆ గుడి నుంచి బయటికి రప్పించాలి. ప్రియా. బావా, బావా, ఏంటి ప్రియా, ఏమైంది? బావా, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆవిడ ట్రాక్ మీద సూసైడ్ చేసుకుందంట.